ద క్వాడ్రిలేటరల్ ఫార్మ్డ్ బై ది పాయింట్స్ 1,1, 2,4, 8,4 అండ్ 10,1 ఈజ్ అన్నాడు. ఈ బిందువులతో ఏర్పడే చతుర్భుజం అని చెప్పి అని ఇచ్చాడు. కింద ఆప్షన్స్ కైట్, స్క్వేరు, రెక్టాంగిల్, ట్రెపిజియం అన్నాడు. మరి ఎలా చేస్తాం? మనకు వెంటనే ఏం చేస్తాం మనము? √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ని అంటే రెండు డిస్టెన్స్ 2 పాయింట్స్ మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే లెంత్ చేసుకుంటూ వెళ్తాం 2 పాయింట్స్ తీసుకొని. అలా చేస్తే ఆన్సర్ వస్తుంది కానీ ఇన్ టైంలో రాదు మనకు. మరి ఇన్ టైంలో రావాలంటే ఎలా చేయాలంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్స్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేసుకుందాం. మనం పాయింట్స్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేసుకుందాం. చూడండి, మళ్ళీ గ్రాఫ్లో రిప్రజెంట్ చేసుకుంటే మనకు ఏదో ఒక షేప్ అనిపిస్తుంది, ఆటోమేటిక్గా ఆన్సర్ చెప్పేయచ్చు మనం. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ వచ్చేసి 10 వరకు ఉన్నాయి కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 వరకు తీసుకుంటా. ఆ తర్వాత మనకు y వాల్యూస్ వచ్చేసి 1, 4, 4, 1 ఉంది అంటే 1, 2, 3, 4, 5 వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే 4 వరకే ఉన్నాయి కాబట్టి 5 వరకు తీసుకురండి. ఫస్ట్ ఇది 1,1 అన్నాడు అంటే 1,1 ఈ పాయింట్. ఓకే, నెక్స్ట్ 2,4 అన్నాడు. 2 ఇది, 4 ఇది, 2,4 ఇది. ఓకే, ఇది ఏ అనుకో, ఇది బి అనుకో. తర్వాత 8,4 అన్నాడు. 8 ఇక్కడ, 4 అంటే సేమ్ ఇక్కడనే వస్తుంది, మళ్ళీ దీనికి ప్యారలల్గా వస్తుంది అనమాట. 8,4. నెక్స్ట్ 10,1 అన్నాడు. 10, 1 అంటే ఇక్కడికే స్ట్రైట్గా అనమాట, ఇక్కడ వచ్చేస్తుంది. ఇది సి, ఇది డి అనుకోండి. ఇప్పుడు వీటిని డ్రా చేసామంటే మనకు సింపుల్ ఏది కనిపిస్తుంది మనకు? ట్రెపిజియం కనిపిస్తుంది, అంతే కదా. ఇది ట్రెపిజియం కనిపిస్తుంది కాబట్టి ఏం చెప్పచ్చు? సమలంబ చతుర్భుజం. ఏది? 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.